హాయ్, మీరు చాలామంది బుల్లెట్లు, ఎఫ్జెడ్లు పెద్ద పెద్ద బళ్ళను తోలుంటారు. ఎందుకంటే సిటీలో ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ ఆ బళ్ళే తోలుతారు. కానీ పల్లెటూరులో ఉన్న మాలాంటి వాళ్ళు అంతకన్నా పెద్ద బళ్ళే తోలేము, ఇంతకన్నా చిన్న చిన్న వయసులోనే. సో ఆ బళ్ళు ఏంటంటే మీకు చూపిస్తాను రండి. బుర్రల బండ్లు, ఇట్లా తాటికాయలు అంటారు. చాలామంది తాటికాయలు తినుంటారు, కానీ బండ్లు చేసుకొని తోలు మాత్రం చాలా తక్కువ మంది అంటారు. సో పల్లెటూరులో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ బళ్ళు నడుపుకుంటారు. సో ఫస్ట్ ఇట్లని ఎట్లా చేయాలి ఏందని చూద్దాం ఒకసారి. సో ఇట్లా కాయలు తీసుకొని మధ్యలో పుల్ల తినా కత్తి తినా దిస్ ఈస్ బుర్రల బండి. మామూలుగా కూడా తినేసుకొని పోతుంటే మైలేజ్ అయితే మరి ఒక రేంజ్లో వస్తుంది. ఏంటి మమ్మీ ఎవడీడు వద్దనే చద్దనం దాకానే ఎక్కినామంటే డ్యూటీ మా ఏరియాలో ఉన్న ఈదులన్నీ మాయే. ఇంట్లో వాళ్ళు రండిరా ఎండ్రా తినండిరా అన్నా కూడా అనేదిలా. సో ఏదైనా అంగడికి పోవాలన్నా బండే. యాక్చువల్లీ మీరందరికీ ఆల్రెడీ అలవాటు అయిపోతుంది అనమాట. టిఫిన్కి వెళ్ళాలన్నా బండి వేసుకెళ్తారు, ఈదులకు వెళ్ళాలన్నా బండి వేసుకెళ్తారు, ఫ్రెండ్ కాడికి వెళ్ళాలన్నా బండి వేసుకెళ్తారు. సో మీరంతా ఇప్పుడు బళ్ళు కొన్న తర్వాత తీసుకుపోతున్నారేమో. మేము ఇంత వయసులో ఉన్నప్పుడే ఈ బండ్లు వేసుకొని పోయేవాళ్ళం అనమాట. ఏడకి పోవాలని సరే బండ్లు, బొర్రల బండ్లు. సో ఇట్లా మేము మళ్ళీ ఒకరికొకరం గుద్దులాట అనమాట. బండ్లు కూడా మేము పెట్టుకుని మరి గుద్దుకునేవాళ్ళం అనమాట. సో అసలు మంచి ఫీల్ మామూలుగా ఉండదు. ఓకే, మొత్తానికి మా బొర్రల బండ్లు రెడీ అయినాయి. ఫస్ట్ రౌండ్కి వెళ్ళబోతున్నాం. మీకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నాకు తెలిసి ఇప్పటిదాకా మీరు పెద్ద పెద్ద బళ్ళు స్టీరింగ్ చూస్తుంటారు. ఐ మీన్ విమానం స్టీరింగ్ చూస్తుంటారు, ట్రైన్ స్టీరింగ్ చూస్తుంటారు, బస్సులు, లారీలు, కారులు, ఆటోలు, ఇట్లా ప్రతి బండి స్టీరింగ్ చూస్తుంటారు. కానీ అంతకన్నా పెద్దదైన బుర్రల బండి స్టీరింగ్ చూస్తుంటారు. ఏం మాట్లాడుతున్నావురా? చూడండి ఒకసారి. లేవ్యా, దిస్ ఈస్ బుర్రల బండి స్టీరింగ్. బళ్ళు చూడండి ఒకసారి. ఫస్ట్ మన బండ్లు తోలేటప్పుడు ట్రాక్టర్ ఇంజిన్కి ట్రక్ తగిలిచ్చినట్టు మన పంగాలకి బుర్రల బండి తగిలియాలన్నమాట. ఓకే, మొత్తానికి మన బళ్ళు రౌండ్కి రెడీ అయ్యాయి అనమాట. మీరు ఒకసారి కనుక మనకు ఆల్ ద బెస్ట్ చెప్పారంటే మన బండ్లు స్టార్ట్ అవుతాయి. ఓకే, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. రెడీ అన్న, బండి స్టార్ట్ చేయనా? రెడీ. कंट्रोल हो बढ़िया. ओवर एक्शन देख रहा, ओवर एक्शन देख रहा. ना बड़ी लाता हूं. బాబు, నీ పేరేంటైనా? గాలి సీను. గాలిలో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. మామూలు యాక్షన్ కాదనమాట మన బళ్ళుతో. ఓవర్ యాక్షన్ देख रहा, ఓవర్ యాక్షన్ देख रहा. గాలి ఊడిపోతే అసలు బండి బయట లక్ష వస్తాయి. ఇప్పుడు మనకు వ్యూస్ బండి తోలితే లుంగి ఊడిపోయిన వ్యక్తి. ఓకే, సక్సెస్ఫుల్గా మా బళ్ళు యాక్సిడెంట్కి గురైనాయి. సారీ, యాక్సిడెంట్ గురై అద్దాలు పోయి డ్యామేజ్ అయిపోయినాయి, బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. సో ఈ మొత్తం ఇక ఆటోని గుద్దిందా, లారీని గుద్దిందా. మొత్తానికి మీ చిన్నప్పుడు మీ లైఫ్లలో ఇట్లా ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా? చేయకుండా ఉంటే మాత్రం నిజంగానే మీరు ఎంత పెద్ద బళ్ళు కొన్నా సరే నాకు తెలిసి 90% వేస్ట్ అనమాట. ఈ ఫీలు, ఈ సంతోషం ఖచ్చితంగా ఎంజాయ్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ వీడియో చూస్తే మళ్ళీ గుర్తొస్తుంది. సో ఇట్లా ఎంజాయ్ చేయని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిస్ అయినట్టే. ఇట్లాంటి ఫీల్ మళ్ళీ రాదు. సో ఐఎమ్ సో హ్యాపీ పల్లెటూరులో పుట్టినందుకు, ఇట్లాంటి ఆనందాలన్నీ మేము ఎంజాయ్ చేసినందుకు నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఒకసారి మా బండ్లు ఎట్లా.
ఇట్లా పైకి ఎత్తు. నువ్వు ఎప్పుడైనా చిన్నప్పుడు తోలేవా ఇట్లాంటి బండ్లు? తోలే కానీ పెద్ద అయినాక బుర్రల బండి తోలే. పెద్ద బుర్ర పడుతుంది, చిన్నప్పుడు ఏం పడుతుంది?